అంటే వారిలో అజ్ఞానం కళ్ళు పోతాయి అంటారు, ఎవరికో తెలియదు. అది మన గురించి మనం అనుకున్నా కూడా అజ్ఞానం అంటే అజ్ఞానం ఉంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తాం అని అజ్ఞానంలో పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏదో మంచిగానే ఉన్నాం కదా, నలుగురితో మంచిగా ఉంటామా, ధర్మం అంటే ఏమన్నా ఇంకా వేరే ఉంది, ఇంకా విశేషం ఉంది. నలుగురిని కన్విన్స్ చేసామనుకో ధర్మం అవుతుంది, నోరు ముగించామనుకో ధర్మం అవుతుంది. కనుక ఈ ఆన్సర్స్ అన్ని పనికి రాకుండా ఇక్కడ కొట్టవలసిన సర్ఫ్ వేరే ఉంది, చెప్పపోతాడు. మొదటిది ప్రసుప్తం, మూడవది తనువు. అంటే తను అల్పంగా ఉండి లేనట్లుగా తను అంటే కొంచెం ఉన్నదా లేదా అన్నట్టుగా ఉంటుంది అవిద్య లోపల. కానీ అంతే ఉండదు, అవసరం వస్తే తాచులు వేసినట్లు వేస్తుంది. వాడికి పైవాడికి ఏం లేదన్న చోటే లేచిందే. చూద్దామని వచ్చానండి, మా నాన్నగారు చూడమన్నారు. పెద్దవాడు ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ ఉంటాడు. వాడికి ఇలా ఉందనుకోండి, కొంచెం వాడి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి ఉద్యోగం కోసం వెళ్ళి, అలాగా నాయనా ఏంటో మా ఇంట్లో నీవు ఇక్కడ ఉండిపో, నువ్వు ఇంటర్వ్యూకి నువ్వు వెళ్ళిపో, ఏమన్నా నేను కూడా వాళ్ళు ఎవరెవరు నేను ఎరుగుని చెప్తాను అంటాడు. అంటే చక్కగా ఇస్త్రీ మడతలాగా ఉంటాడు మనిషి, కాగిత పువ్వులాగా ఉంటాడు అద్భుతంగా. మనకి లోపల మనకు కూడా అందరం ఉన్నవాళ్ళమే కదా, మనకి నెక్స్ట్ స్టేజ్లో ఉంటుంది అనుకోండి. అంటే సందు దొరికితే అడుక్కునేటువంటి ఇండియన్ మైండ్. అయితే వీళ్ళండి ఇందులో ఇంటర్వ్యూ బోర్డు తమరు తెలియకే ఫలానా ఆయన తెలుసు, నేను ఫోన్ చేస్తాను, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిరా అని చెబుతాడు. ఫోనే మట్టే. ఎందుకు చేస్తాడు? రేపు తన కొడుకు అవసరం వస్తే చేయటానికి దాచుకోడు. వాడు తనువుగా ఉంటా అంటే అల్పంగా ఉంటా అంటే వాడి పిల్లలకి రేపు అవసరం రాదు, అప్పటికి గట్టి పెట్టుకోవద్దు. వాడికి విడిచి ఖర్చు పెట్టుకుంటే ఇట్లా అంటే పాలసీస్ అని వీడి దగ్గర ఉంటాయి, సెల్ఫ్ మేడ్ పాలసీస్ అని, విషస్ ఫెలో. అలాంటప్పుడు నేను మాట్లాడితేనలే అని అనకూడదు. మరి గ్రాస్ ఇన్సిన్సియరిటీ కదా. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన గుర్తుపట్టావా, నేను చెప్పిన ఆయన్ని దేశాయి గుర్తుపట్టాను. ఎలా ఉన్నాడు మీసాలు నాకు అంటే వీడు తెలుసుగా మనిషిని తెలియటంటే వాడిని వీడి ఎరుగును, వాడి ఎరుగుండక్కలే. అంటే మనం ఢిల్లీ, హైదరాబాదు, కలకత్తా, బాంబాయి అలాంటి ఊళ్ళలో మనం 10 సంవత్సరాలు ఉంటే ఇది ఉన్న వాళ్ళం ఎలా ప్రవర్తిస్తామో చెబుతున్నాను. చూసుంటావు కొంతమందిని ఇప్పటికే ఢిల్లీలో. అయితే మంచిగానే మాట్లాడారండి, తప్పకుండా మాట్లాడతాడు. ఎందుకంటే మాకిద్దరికి స్నేహం ఈనాటిది కాదు అంటాడు. సరే అంతా అయిపోయిన తర్వాత మనం బయలుదేరి వస్తూ మీరు మళ్ళీ వారితో అయ్యో తప్పకుండాను మీ నాన్న నేను చిన్నప్పుడు ఎంత ఇది ఏమిటి ఏదో చెప్పడు, ఎంత ఇది అంటాడు. తప్పకుండా చెబుతాను అంటాడు. అయితే నాకు సెలక్షన్ వస్తుందంటారా అంటే అది మనం ఏం చెబుతాం, ఆయన ఒక్కడే కదుగా. అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మొట్టమొదటి ఊళ్ళో రైలు దిగితేప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం, గుర్రం తిరిగి అక్కడికి వచ్చింది టెలిఫోన్ కొట్టాక వదిలేస్తే వస్తుంది చూడండి 00కి. మనకు కావాల్సిన నెంబర్ కొట్టి వదిలేస్తే టెలిఫోన్ అవుతుంది, 0కి రాదు. అక్కడ ఉన్నాం మనం. అంటే టేకెన్ యాజ్ ది మోస్ట్ లా అబైడింగ్ సిటిజన్స్ ఇన్ ది సిటీ. మల్లెపువ్వులా ఉంటారు వీరు ధర్మాత్ములు ఈ ఊర్లో. అంటే ఊళ్ళో ధర్మాధర్మాలకి ఏదన్నా సరే పెద్ద స్టాండర్డ్స్ కనుక ఉంటే అక్కడ కూర్చున్న 5-6 వీళ్ళు ఉంటారు. కానీ ఆన్ పాలసీ లైఫ్ లో ఎన్నడూ ఎవడికి ఏ రకమైనటువంటి సహాయము చేయకుండా ఉండటంలో జాగ్రత్త పడతాడు. వాడి పిల్లలకి మనవలకి కావాలి కనుక. తప్పు కాదు కానీ ఫ్రాడ్ ప్లే చేయకూడదు అంతే. ఇప్పుడు తన మనవలకే సాయం చేసుకుని మిగతా వాళ్ళకి మానవచ్చు, అందులో తప్పనటానికి ఏం లేదు. మానవ జన్మ గనక కుక్కలా ప్రవర్తిస్తే తప్ప అంటే తప్పేమిటి, సహజ లక్షణాల్లో అదొకటి. మనం కుక్కలాగా ప్రవర్తించలేదు అంటే విశేషం, కానీ ప్రవర్తించామంటే న్యాచురలే కదా.
అది తప్పని రాదు. కానీ మరి వాళ్ళని రాంగ్ సెంట్లో పెట్టవచ్చా, పట్టాలు తప్పించవచ్చా? మరి ఇలా ఉన్నవాళ్ళని తను అంటే వీళ్ళు మిగతా అన్ని అబద్ధం ఆడరు. తర్వాత ఈవేళ సాయంత్రం స్నానం చేసి గుడ్డ మార్చుకుంటారు, రేపు పొద్దున స్నానం చేసి గుడ్డ మార్చుకుంటారు, సంధ్యావందనం చేయింది, మంచినీళ్ళు కూడా తాగరు, ఇవన్నీ ఉంటాయి. అదొక్కటి తప్ప మిగతా అన్నీ ఉంటాయండి. మరి తను అంటే స్వల్పంగా ఒక్క పెసరు ఉంటుంది అన్నాడు. ఏది ఇంత కుండెడు పాలు బాగా కాచాక ఒక్క పెసరండి నిమ్మకాయ బొట్టు బొండి అందులో పిండారు అన్నట్టు. లైఫ్లో ఇలా ఉండి విజృంభించిపోతుంది ఏదో ఒక రోజున. అవసరాలంటూ వస్తాయిగా, కుటుంబం పెరుగుతూ ఉంటే అక్కడ ఈ విరిగినటువంటి పాలు కంపు కొట్టడం మొదలెడతాయి. నిమ్మకాయ పిండి వదిలిపెట్టినది. కాఫీకి పనికిరాదు, పెరుగుకి పనికిరాదు, పాలు తాగటానికి పనికిరావు, అయిపోయాయి. అంటే తనకి పనికిరాడు, ఇంకోటికి పనికిరాడు. ఇలాగా పిల్లల కోసం, మనవల కోసం, పెళ్ళం కోసం దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరితో ఇలా మాట్లాడి వీడి సంగతి ఎన్నాళ్ళు పడుతుంది తెలియటానికి. ఒక్కోడి 3 రోజులు చాలా, అంతకంటే అక్కర్లేదు. కనుక వీడు వృద్ధుడై చేయి కాలు వాడి స్వాధీనంలో లేని రోజుల్లో ఎవడి సింపతి ఉండదు కదా. తర్వాత యువతలో మనం కూడా కొద్ది గొప్ప ఉన్నవాళ్ళమే కదా. అందుకని నో సింపతీస్. ఉంటూ ఉన్నటువంటిది అవిద్య, అస్మిత మొదలైనవి ఉంటున్న వాళ్ళ మన మధ్యనే వాడు ఉంటూ ఉంది, దేవతల మధ్య ఉంటున్నాడా. అందుకని సింపతి ఉండదు, తనుకున్నా ఉండదు, జాగ్రత్తగా ఉండాలి. లా ఆఫ్ నేచర్ ఎలా పనిచేస్తుంది అనేది చూసుకోండి. తర్వాత ఇంట్లో వెళ్ళాం పిల్లలను వీడే అది ఊరికి అలవాటు చొప్పున ఏదో చెప్పవద్దు, ఉండాయను గొడవ చేయకూరికి కూర్చుంటుంటే అయిపోతుంది. ఊరికే ప్రతిదీ డిస్కస్ చేస్తుంటే దొడ్లో మంచం వేసి ఓ చిన్న షెడ్ వేయించి అక్కడ ఉడుకోబెడతారు. ఏంటి వీడి న్యూసెన్స్ ప్రతిని ఇది మనం మాట్లాడుకుంటున్నా ఎందుకు వినాలని కొడుకులు, కోడళ్ళు, మన భార్యను కలిసి ఎవరన్నా చూడటానికి వారు పెద్దవారు అయ్యారు, ఉంటో బాగోలేదు అంటే అక్కడ ఉన్నారని చెప్తారు షెడ్లో. మనం చేసుకున్న కర్మే గాని ఇంకొకటి కాదు. కొందరిని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గాని, మహాత్మా గాంధీ గాని, మదన్మోహన్ మాలవీయ గాని బాగా వృద్ధులైన తర్వాత ఇంకో అరగంట ముందు కూడా పోయే ముందు, రమణ మహర్షి గాని శరీరం వదిలిపెట్టే ముందు అందరూ అక్కడికి వెళ్లి జోహార్లు చేసి హోరుమని చెప్పి అయ్యో అని చెప్పి బాధపడ్డారు. ఏం చేత అది వారు చేసుకున్నదే. అక్కడ ఉందాం, అట్లా చూడండి. అలా ఉంటే వీడి జన్మ సరైనటువంటిది అని అర్థం అన్నాడు. యస్యోదయాస్త సమయే రక్త సమస్తం జగత్ అన్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు రక్తంగానే అంటే ఎర్రగానే అనురాగంగానే ఉంటారు అందరు, అంటే అర్ఘ్యం ఇస్తారు. అస్తమిస్తున్నప్పుడు ఇది మైలంటారా, లేదు అర్ఘ్యం ఇస్తారు వాడికి. పుణ్యాత్ముడైనటువంటి వాడి జీవితం సూర్యుడిలాగా ఉంటుందని చెప్పాడు. కాళిదాసు అంత కవి ఇప్పుడు సామాన్యుడు కాడు, వరాహగిరాచార్యుడు. జ్యోతిష్ శాస్త్రానికి ముందు ప్రార్థన రాస్తూ రాశాడు కొంచెం. ఇక తనువు అయినటువంటి వాళ్ళు అంటే ఫైన్ ఫెలోస్ అంటాం, అది నాజూకైనటువంటి వాళ్ళు, నజరైనటువంటి వాళ్ళు పద్ధతి. ఇస్త్రీ మడతల్లాగా ఉంటారు, జీవితం అంతా అటాగే నడుస్తూ ఉంటుంది. మంచి భోజనం మన జన్మలో తినుండం, అలాంటి భోజనం పెడతారు వాళ్ళ ఇంటికి. తెలుసునండి, మెడ్రాస్ లో హోమట అలాంటి వారికి నేను భోజనానికి తీసుకెళ్లాను. తీసుకెళ్తే మన జన్మలో 2 మాటలో 3 మాటలో తినుంటాం అలాంటి భోజనం. వాళ్ళ భోజనం అలాగే తింటారు, ఎందుకంటే దాన్ని సాగించుకునేందుకే ఇవన్నీ జాగ్రత్తగా ఉంటారు మిగిలిన. అలాంటి భోజనం నడవాలన్నా, అలాంటి ఇల్లు ఉండాలన్నా, అలాంటి సోఫాలు మొదలైనవి ఉండాలన్నా, వాళ్ళకు ఉన్నటువంటి అపురూపమైనటువంటి వస్తు సంపద అంతా ఉండాలంటే ఎలా ఉండాలో అలా బిహేవ్ చేసేందుకు ఇది ఉంటుంది అనమాట. అంటే వాటి కోసం వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ కోసం ఇవి ఉండవు. ఉద్యోగానికి వచ్చిన వాడికి ఇలా భోజనం పెట్టి వాడికి గెస్ట్ రూమ్ ఇచ్చి మీ వాడితో టెలిఫోన్ చేస్తాను, నేను మాట్లాడతానని చెప్పి సంతోషపెట్టి పంపిస్తారు ఇంటికి. ఎందుకని రేపు ఉత్తరోత్తర వాళ్ళ ఊళ్ళో వీళ్ళ నాన్నతో కానీ మేనమావతో కానీ మనకి ఏదైనా పని ఉంటే చాలా జాగ్రత్త అయిన వాళ్ళు. దీన్నే మనం ఏమంటాం, లౌక్యులు అంటాం. కానీ రాను 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 రంగులు బయటపడతాయి. గిల్టు నగలు పైన పూసినటువంటిది ఎంతసేపు ఉంటుంది, లోపల రాగి అని తెలుస్తుంది, పైకి విరాగిలే ఉన్నా. మోసం మిగతావన్నీ చేయడం. ఒక్క పెసరు ఉంటుంది అన్నాగా అంతే.
ఒక్క పిసరు అంటే ఎవరికి ఉపయోగపడకపోవటంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ మనకు అవసరం కదా, రేపు ఉపయోగం అనేటువంటిది బంగారం కంటే చాలా విలువైన వస్తువు, రత్నాల కంటే వజ్రాల కంటే చాలా విలువైన వస్తువు. అది పారేసుకున్నవాడు తెలివి తక్కువ వాడని వెళ్ళిపాల్సింది. తను తర్వాత కొందరిలో విచ్ఛిన్నంగా ఉంటుంది, అంటే తెగిపోయి ఉంటుంది, తెగిన దారం ముక్కల్లాగా. అంటే వచ్చే తెలివి పోయే తెలివి అంటారు. ఒక్కొక్కప్పుడు చక్కగా ఉంటాడు, ఒక్కొక్కప్పుడు అవిద్యతో ఉంటాడు. ఇవాడు ఏదైనా కలం పుచ్చుకుని శ్లోకం పద్యం రాశాడు అనుకోండి, బ్రహ్మాండంగా 7 లోకాలు దాటి ఇట్టించటు నారాయణుడికో శివుడికో ఆ శ్లోకం అన్వయించి చదివేవాడిని కూడా అటు వైకుంఠమో కైలాసాన్ని అనుభవింపజేసేదిగా ఉంటుంది. అమ్మా ఈయన పోతనంతోడు అని మనం అనుకోకూడదు. మనకి ఆ పద్యం ఇచ్చినటువంటి వాడు గనక, గురువు గనక పోతనంతవాడు రైటే గాని ఆయన జీవితంలో అలా అతి నీచుడు. అంటే అలాంటి శ్లోకాలు రాసినటువంటి ఆయన మహానుభావుని నేను ఆయన ఇంట్లో ఒక ఆయన అద్దెకున్నాడు. ఆ అద్దెకున్న ఆయన శ్లోకాలు అవి రాయటమే కాదు, కానీ జన్మలో అబద్ధం ఆడినవాడు కాడు, ఎవరిని మోసం చేసినవాడు కాదు, ఎన్నడు స్వచ్ఛమైనటువంటి జీవితం కలవాడు. ప్రతి 3వ తారీఖున అద్దె ఇచ్చేవాడు. 8 ఏళ్ళు ఇంట్లో ఉన్నాడు పెద్దవాళ్ళు, కృష్ణలంక అనేటువంటి పేటలో. ఒక మాట 5వ తారీఖు దాకా అద్దె ఆలస్యమైంది. ప్రతిరోజు పొద్దున సాయంత్రం రిక్షా వేసుకుని వచ్చాడండి అద్దెకి ఈ శ్లోకాలు రాసిన ఆయన. నాకెన్నడూ ఆలస్యం కాలేదండి, ఈ తడవ అయింది, నేను తెచ్చిస్తాను కదా అని చెప్తే, లేదు ఊరికి జ్ఞాపకం చేద్దామని వచ్చానని చెప్పి 4వ రోజున కూడా రిక్షా వేసుకుని వచ్చి ఆ డబ్బు తీసుకుని ఈ 4 రోజుల నుంచి పొద్దున సాయంత్రం రిక్షాల్లో తిరిగింది కూడా వసూలు చేసుకెళ్ళాడండి ఆయన. అంతే, దానికి అదే దీనికి ఇదే అన్నాడు. అదేమిటండి కవిత్వం, నువ్వు మోక్షం కావాలంటే ఓ శ్లోకం చదువుకోండి చాలు, ఇట్టించాడు కన్నం పెట్టేస్తున్నాడు మీ కర్మకి. అలాంటి శ్లోకం రాసేస్తాడు, వాడి ద్వారా సరస్వతి ఎలా వస్తుంది ఏం చెబుతాం. పోనీ వారి మార్గాన్ని పెడదాం, ఇవన్నీ ఇమిటేట్ చేస్తారా మీరు? పురుగై పుడతాం, మిగతావన్నీ ఇమిటేట్ చేస్తాం. ఇది విచ్ఛిన్నం. అంటే ఒకప్పుడు తెలియదు, ఒకప్పుడు తెలియదు. అంటే కొన్ని పరిస్థితుల్లో అజ్ఞానంలో మితి లేని అజ్ఞానంతో ప్రవర్తిస్తాడు, కొన్ని పరిస్థితుల్లో సాక్షాత్తు వాడు ఆ సుఖయోగేంద్రుడేనండి, మరి ఇంకోడు ఏం కాడన్నట్టుగా. అప్పుడు నిజంగా అంత స్థితిలోనే ఉంటాడు, ఇప్పుడు నిజంగా అంత స్థితిలోనే ఉంటాడు. ఇలా కొంతమంది కొడుతూ కొడుతూ మధ్యలో ముంచేస్తుంది పడవని అన్నాడు. విచ్ఛిన్నము. తర్వాత ఉదారము, అంటే తెగబడి బరి తెగించిన అజ్ఞానము, అవుట్రేజియస్. మేము గెలవటానికి ఏదన్నా చేస్తాం, అంతే చెప్పి మరీ చేస్తాం. గోడలు మీవైనా అభ్యంతరం లేదు, మా స్లోగన్స్ ఓటేయండి అని రాస్తాం. మీవైతే మాకేం నష్టం, మా గోడలు అయితే నష్టం. కానీ చెవులు మీవైనా మాకు అభ్యంతరం లేదు, రాత్రులు పొగళ్ళు కూడా మీ చెవులు మీ నిద్రపోతే మాకేం ఓటు మాకు కావాలి. కానీ వెరీ బ్యాడ్ టేస్ట్, అవుట్రేజియస్. కాదు అన్న వాడెవడన ఉంటే రోడ్డు మీద నలుగురు చూసేట్టు తంతాం ఏమంటాడు అనండి. ఇంకా ఏం చేస్తా చెప్తారా, ఏమన్నా సొల్యూషన్ ఉందా మీ దగ్గర? తంతాడు. అంటే మళ్ళీ ఉండవు అని చెబుతాడు, ఉండరు. ఇది ఉదార స్థితి అంటున్నాడు. అంటే ఎప్పుడూ ఉద్రిక్తమైనటువంటి అవిద్యలోనే ఉంటారు. దైవాసుర సంపద్ విభాగ యోగము అని భగవద్గీతలో ఆసుర సంపత్తి అని వర్ణించాడు చూడండి, అది దీని కిందికి వస్తుంది. ఇది అవిద్య మొదలైనటువంటి వాటిలలో అవిద్యను గురించి చెప్పినటువంటి 4 స్థితులు. ఈ ఒక్కొక్క స్థితిని గురించి విశేషములు మరల రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. క్లేశముల యొక్క స్వరూపాన్ని చెబుతున్నారు. అవిద్య,
అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనేవి 5 క్లేశములు, పంచక్లేశములు అని చెప్పారు 3వ సూత్రంలో. 4వ సూత్రంలో ఈ మిగిలినటువంటి వాటికి అవిద్యయే క్షేత్రము అని చెప్పారు. అంటే నిజమైన క్లేశం ఒక్కటే, అది ఉండటం వల్ల మిగిలినవి వస్తాయి. అంటే మన బిహేవియర్లో ఉన్న పెక్యులారిటీస్ అన్నిటికీ సోరా ఒక్కటే కారణం అని చెప్పినట్టు ఆయన మనం ఎవళ్ళెవళ్ళం ఎవరికి తోచిన వెకిలి చేష్టలు ఎందుకు చేస్తూ ఉంటామంటే కారణం ఒక్కటే అని చెప్పాడు. అలాగే ఇక్కడగా చెప్పాడు. ఇది ఒక్కటే అన్ని రకాల, ఇది ఉన్న వాళ్ళకే ఆ మిగిలిన ఉంటాయి, లేని వాళ్ళకి మిగిలిన ఉండవు అనేది అది చెప్పారు. కనుక అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం. ఉత్తరేషాం అంటే ఆ పైవానికి, మిగిలినటువంటి వానికి అవిద్యయే క్షేత్రము. ఆ మిగిలినవన్నీ కూడాను ప్రసుప్తము అంటే నిద్రిస్తున్న స్థితిలో అయినా ఉంటాయి లోపల, లేదా తనుత్వం అంటే చాలా అల్పమైనటువంటి స్థితిలో అయినా ఉంటాయి, ఉందా లేదా అన్న సందేహంలో అయినా ఉంటాయి. అలాగే విచ్ఛిన్నం అంటే కాసేపు ఉండి కాసేపు ఉండకుండా అనేటువంటి లక్షణం ఉంటాయి. లేదా ఉదారము అంటే విజృంభించి బరి తెగించి అయినా ఉంటాయి రకాలు. ఇవి చెప్పాడు. ఇందులో 2 లక్షణాలు కూడా కలిసి ఉండొచ్చు. అంటే విచ్ఛిన్నము ఉదారము కలిసి ఉండొచ్చు. గుణగణాలు ఎలా అయితే పెద్దవాళ్ళలో కలిసి ఉండొచ్చో ఈ క్లేశములు కూడా, అంటే చిక్కులు ఎన్ని రకాలుగా పడతాయంటే ఎన్ని రకాలుగా పడవచ్చు మనసు. దానికేంటి, ఇప్పుడు రాగం అనేటువంటి చాలా ఉదారంగా ఉన్నప్పుడు ఎవరికైనా ద్వేషం కనిపించదు. అంటే వారికి ఎంత ఆపేక్ష, నిజంగా నన్ను టికెట్ కొనివ్వలేదు, బస్సు డబ్బులు ఇవ్వనివ్వలేదు, హోటల్లో భోజనం చేస్తుంటే నన్ను ఇవ్వనీయలేదు, అడుగు కింద పెట్టనీయలేదు. వీళ్ళు రాగము ద్వేషము తీవ్రంగా గల స్వభావం గల వాళ్ళ లక్షణం అలా ఉంటుంది. దాన్ని ఆర్డెంట్ టెంపర్మెంట్స్ అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ మీద ఆపేక్ష కలిగినట్లయితే మిమ్మల్ని ఇట్లా పువ్వుల్లో పైన ఎత్తి నడిపిస్తారు, ఇట్లా భుజాన్ని మీద ఎత్తుకున్నట్టు చేస్తారు, వాళ్ళ సమస్తం మీకు అర్పణ చేస్తారు. కానీ అందులో ఉన్నది ప్రతిదీ కూడా తాత్కాలికమే. అంటే వారికి కలిగినటువంటి అభిలాష తాత్కాలికమే కానీ, అంటే తాగిన వాని కైపు వంటిది, నిజమైన అభిలాష కాదు. వాడికి కలిగినటువంటి ద్వేషమునప్పుడు వాడు నోటికి వచ్చినటువంటి ఎన్ని తిట్లు తిడతాడో చెప్పలేము. అది ద్వేషం అనేది మీ యందు ఉన్నటువంటి అయిష్టత కాదు, రెండూ కావు. అంటే పిచ్చివాళ్ళు. అలాంటి వాడికి రాగం ఉన్నప్పుడు ద్వేషం ఉంటుందా? కనుక రాగం విజృంభించి ఉన్నప్పుడు, అంటే ఉదారత్వం అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ద్వేషం విచ్ఛిన్నత అనేటువంటి స్థితిలో ఉంటుంది. రెండు కలిసి ఉంటాయి. అంటే ఒక స్థితికి విచ్ఛిన్నత్వం, ఒక స్థితికి ఉదారత్వం. అంటే వచ్చే తెలివి పోయే తెలివి అనే రకంగా ఉంటాయన్నమాట. మళ్ళీ ద్వేషం కలిగింది అనుకోండి, ఆ ఛాయల కొన్ని మైళ్ళ దూరంలో రాగం అనేటువంటిది ఉండదు మనస్సుకి. అంటే పూర్తిగా ద్వేషంతోనే నిండి ఉంటుంది. తిడతాడు, కొడతాడు, కావాలంటే రాయి విసురుతాడు, మీ కేసు పెడతాడు, రిపోర్ట్లు పెడతాడు, అన్ని చేస్తాడు. ఏది చేయటానికైనా భయపడ్డు. కానీ దుష్టుడు కాడు, అది గుర్తుంచుకోవాలి. పిచ్చిమూడ కొడుకు అది. అంటే రెండూ కూడా ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. ఇది ఉన్నప్పుడు అది ఉండదు, అది ఉన్నప్పుడు ఇది ఉండదు. అంటే విచ్ఛిన్నత అంటారు. కానీ ఉన్నప్పుడు మాత్రం పట్టడానికి వీల్లేనంతగా ఉంటుంది. అది ఉదారత అంటారు. కనుక విచ్ఛిన్నత ఉదారత రెండు లక్షణాలు కలిసి ఉన్న ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పింది. అలాగే మిగిలిన వాటికి కూడా ఏ రెండైనా కలిసి ఉండదు, ఏ మూడైనా కూడా కలిసి ఉండదు. అది అయిన తర్వాత ఇక్కడ అభినివేశము అన్న దాని మీద మనకు కొంత సందేహం మొన్న మిగిలిపోయింది. ఏమి రాగము అభినివేశము ఒకటి ఎందుకు కాకూడదని కదా. వీటిలలో
అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం. ఒకదాని యందు రాగం కలిగి ఉంటాం, అదే ఆదర్శం అయితే అభినివేశం ఎందుకు కాకూడదు. ఆదర్శాలు మాత్రం రాగాలు కా. మనం పోయే లోపల ఈ పని చేసేద్దాం దేశానికి, మనం పోయే లోపల ఈ పుస్తకాలు రాసేద్దాం, మనం పోయే లోపల ఈ గుడి కట్టించి పెడదాం, మనం పోయే లోపల 200 మందిని మతం మార్చుదాం, నా బొట్టు పెట్టిద్దాం, ఇట్లా ఏదో ఉంటుంది. మరి ఇవన్నీ కూడా రాగలనంటివే కదా అని అడిగారు కదా. తేడా ఏమిటంటే అవన్నీ రాగములే గాని వీటికి మూల కారణం బేసిస్ ఒకటి ఉంది, అది రాగం కాదు. అవిద్య యొక్క స్వరూపాల్లో ఒక స్వరూపం వీటికన్నిటికీ బేసిస్ ఉంది. ఏమిటి? నేను పోయే లోపల అని. ఎలాగైనా సరే నా బిడ్డలందరికీ 2-3 తరాల వరకు సరిపోయినటువంటి ఆస్తి, ఇల్లు, వాకిలి సంపాదించి వెళ్ళాలి. రైట్గా అయినా సరే, తప్పుగా అయినా సరే, వీలైతే న్యాయంగానే సంపాదిస్తాను. నేను అన్యాయం చేయాలని నాకేం లేదు. వీలు కాకపోతే మాత్రం కొంపలు తీసేనా చేస్తాను. మరి వీలు కాకపోతే నా తప్పే. తప్పు అవతల వాళ్ళది ఏమైనా మందే, వీలు కాకుండా చేశాను. కనుక అవుట్రేజియస్ యాటిట్యూడ్. అలాగే పోయే లోపల ఈ ఉద్యోగం, పదవి, ప్రమోషన్ అనుభవించిపోవాలి. మామూలుగా న్యాయంగా వచ్చిందే వచ్చింది, రాకపోయినట్లయితే హత్యలు చేయటానికైనా నేను దంకను, లేదా ఎవరికైనా తాగుడు మొదలైన వామాచారం చేయించి నాకు ప్రమోషన్ తెప్పించుకునేందుకైనా దంకను. దీన్ని రాగం అంటాం. కానీ దీనికి కారణము అభినివేశం. దీనికి కారణం ఏంటి? నేను పోయే లోపల ప్రతిదానికి కూడా పక్కనే ఉంటుంది, నేను పోయే లోపల అని ఉంటుంది. అది కారణం. అసలు అభినివేశం అనేటువంటి దాని స్వరూపం అది. అంటే ఏంటి? డెత్ కండిషన్డ్ మైండ్. అది అసలు నిజ స్వరూపం. అందుకని రాగం వేరు, రాగమేమో రిజల్ట్, అభినివేశం దాని కాదు, లోపల రూట్ కాదు. అది అవిద్య అనేటువంటి దాని స్వరూపాల్లో ఒక స్వరూపం. ఇది మృత్యుభీతి. ప్రతివాడు కూడా ఇది సాధించాలి పోయే లోపల అంటారు. అంటే మృత్యువు లేదనేటువంటిది తెలియనటువంటి వాడు ఎట్లా కూడా పోయే లోపల అని అంటాం, అంతకంటే ఏమన్నా. కానీ కన్ను తెరిచి జ్ఞానోదయమైన మహానుభావులు మృత్యువు లేదని తెలిసిన వాళ్ళు కూడా పరిస్థితులు, వాతావరణం వచ్చినప్పుడు మనం పోయే లోపల ఈ పని చేయాలనే మనం ఎంత అజ్ఞానంలో ఎంత తీవ్రంగా నమ్ముతున్నామో వాళ్ళు అంత తీవ్రంగానూ నమ్ముతున్నారు. భగవద్గీత చదువుకోనటువంటి వాళ్ళు మృత్యువు ఉన్నది అని ఎంత గట్టిగా నమ్ముతున్నారో, చదువుకున్న వాళ్ళు కూడా అంత గట్టిగా నమ్ముతున్నావా లేదా? బతికున్న నాళ్ళు భగవద్గీత పాఠం చెప్తూ ఉన్నటువంటి వాడు జబ్బు చేసింది, ఇంకా నీకు 1 వారం రోజులేట అని డాక్టర్ చెప్పాడు అనుకోండి. వాడెవడికో మహాయోగం ఉంది కనుక సుఖయోగం చెప్పాడు, వీడికి డాక్టర్ చెప్పాడు అని చెప్పాడు. వాడి కర్మను బట్టే వచ్చేవాడు వస్తుంది ఉంటాడు. మరి 25 ఏళ్ళో 30 ఏళ్ళో భగవద్గీత ప్రవచనం చెప్పి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి, అంటే వస్త్రాలండి మనం రోజు తొడుక్కుంటాం లేదో మళ్ళీ వదిలేయటంలా అని ఎన్ని 100 మాటలు చెప్తూ ఉన్నాం. అలాగే ఈ శరీరాల్ని వదిలిపెట్టి నవాని గృహ్ణాతి నరోపరాణి అంటున్నాం. ఎన్ని 100 మాటలు చెప్పాము, ఏమిటి కథ అని చెప్పి కూడా డాక్టర్ ఇంకో 1 వారం రోజుల లోపల ఏదన్నా రాతకోతలుంటే పూర్తి చేసుకోండి, అమెరికా, రష్యా అట్లాంటి చోట దౌర్భాగ్యులు నీ కొడుకులు ఎవడన్నా ఉంటే రప్పించుకోండి చెబుతున్నాడు. చెబుతుంటే వాటి కోసం ఆతృత పడుతున్నావా లేదా? చదవని వాడు ఎంత పడుతున్నాడో చదివిన వాడు అంతే, నమ్మని వాడు ఎంత పడుతున్నాడో నమ్మిన వాడు అని అంటున్నాడే వాడు అంతే పడుతున్నాడు. కనుక మనం నమ్మిన వాడు అంటున్నటువంటి వాళ్ళంతా నమ్మకం అనే మాటకి అర్థం తెలియని వాళ్ళం. నమ్మకం అనే మాటకి అర్థం తెలిస్తే నమ్మిన వాళ్ళు ఎందుకు నమ్ముతారు? ఏది మృత్యువు లేదని నమ్మిన వాళ్ళు పోయే లోపలని ఎందుకు అనుకుంటారు? ఏది
నమ్మకం అనేటువంటి నమ్మటం అనే మాటకు మనకు చిన్నగా అర్థం తెలిస్తే. అందుకనే బ్లెస్డ్ ఆర్ దోస్ హూ బిలీవ్ జీసస్ క్రైస్ట్ చెప్పాడు. ఏమీ ప్రూఫ్ నిదర్శనం లేకుండా నమ్మినటువంటి వాళ్ళు దేవుడికి సంబంధించిన వాళ్ళు అవుతారు. కానీ ఏదో సత్యం కనిపించి నిదర్శనం కనిపించి వ్యాపారం కలిసి వచ్చి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి కాబట్టి పట్టణంలోంచి విభూతి పడుతూ ఉందని బాబాని నమ్మేవాళ్ళు ఎన్నాళ్ళు నమ్ముతారు? మళ్ళీ మార్చేస్తారు, పడకపోగానే మార్చేస్తారు. ఈ మధ్య పట్టణం లేదని అంటారు. అసలు అక్కడే అడంగులోనే విభూతి అయిపోయింది అంటాడు, పుట్టపర్తిలోనే సీరియల్ తీస్తారు. అసలు అక్కడనే రావటం లేదుట, ఏటో అంటాడు. బిజినెస్ కూడా ఈ మధ్య నడవటం లేదు, డల్ గా ఉందండి. అయింది అంచేతే ఈంది అట్లా ఉందని. కానీ నమ్మకం అనేటువంటి మాటకి అర్థం ఎంత ఉంటుందో ప్రతి వాళ్ళకి, అంటే ఎవరికి వాడికి చూసుకుంటే నమ్మకం అనేటువంటి మాటకి అర్థం ఏమిటో వాడే నిర్ణయించుకోవాలి, కానీ ఇంకోటి నిర్ణయించేది కాదు. అది జీసస్ క్రైస్ట్ చెప్పింది, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ బిలీవ్ వితౌట్ ప్రూఫ్ అని. అంటే నిదర్శనం కోరి నమ్మేటువంటి వాడు దౌర్భాగ్యుడు అన్నాడు. ప్రదర్శనమో నిదర్శనమో కోరి నమ్మినటువంటి వాడు అది పోగానే ఇది పోతుంది, అది ఆగిపోగానే. ఈ మధ్య ప్రేయర్ చేస్తుంటే వర్కింగ్స్ రావటం లేదండి అన్నాడు ఆయన. వర్కింగ్స్ మన వర్క్ మనం చేసుకోవాలి, కానీ ఒళ్ళు పొగరా అది. కనుక ఇవన్నీ మనం ఆలోచించుకుంటే మృత్యుభీతి కారణంగా, అంటే పామరుడు ఎంతగా నమ్ముతున్నాడో పండితులు, వేదాంతి, ద్రష్ట మొదలైనటువంటి వాడు అందరం కూడాను మృత్యు ఉన్నదనియే నమ్ముతున్నాము. లేదని ఒకవేళ అప్పుడప్పుడు అంటున్నాం కానీ నమ్ముట లేదు. లేదని నమ్మినట్లయితే 10 మాటలు లేదు లేదని సతాయించం, ఉన్నదేమో అనేటువంటి పద్ధతితో పనులు చేయం. నిజంగా లేదని నమ్మినటువంటి వాటిని అవి లేదని చెప్పి ఉపన్యాసాలు చెప్పుకుంటున్నాం. లేని దాని గురించి దేని గురించి అయినా మీరు చెప్పండి ఉపన్యాసం. మీరు ఉందని నమ్మిన దాని గురించి చెప్పగలరు, కానీ మీరు ఇంతవరకు ఎరగంది లేనిది దాని గురించి ఉపన్యాసం చెప్పండి. కనుక దేని ఎంత దుర్బుద్ధి ఉందో మృత్యు లేదు అని 10 మాటలు. బాగా ముసలి వయస్సు వచ్చిన తర్వాత కొడుక్కి 90 సంవత్సరాల వయస్సు వచ్చాక తండ్రి గుడ్డాడు, అంటే ధృతరాష్ట్రుడు. వాడు సనత్సుజాతుడిని అడిగాడు. మృత్యువు లేదని కొందరంటారు, ఉన్నదని కొందరంటారు. నీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. ఆ వయస్సులో వీడి నమ్మకం అలా తగలటప్పుడు వాడి ఉద్దేశం చేస్తే మాత్రం ఏముంటుంది, అట్లాగే ఉంటాడు. ఇంకాను మీరు వినుంటారనుకుంటాను, ఒక మంచి దిగ్గంతుల వంటి వాళ్ళు 3 పండితులు పుట్టపర్తి వెళ్ళారన్నమాట. వేదం చదువుకున్నాం, ఉపనిషత్తు చదువుకున్నాం, భగవద్గీత అంటే కలవరించినా కూడా వాళ్ళు ఈ పుస్తకాల్లోనే కలవరిస్తారు, కానీ ఇంకోదంతా కలవరిస్తారు. అలా చదువుకున్నారు. భగవద్గీతలో అయినా కలవరిస్తాడు, లేకపోతే వ్యాఖ్యానంలో అయినా కలవరిస్తాడు. అలా చదువుకున్నటువంటి వారు తమ దర్శనానికి వచ్చాం, బాగుంది అన్నాడు. తమరు ఏదన్నా మంత్రోపదేశం చేస్తే స్వీకరించి వెళదామని నవ్వాడు. సరే, మొన్నడు పొద్దున స్నానం చేసి అందరిని రమ్మన్నాడు. వాళ్ళందరూ శుభ్రంగా స్నానం చేసి తోకలు మెరుగు పెట్టుకుని వచ్చారు. అప్పుడు చెప్పాడు, మీరు చదువుకునే ఈ గ్రంథాల్లోనూ ఏ వాక్యము ఏ పంక్తి కూడా మంత్రం అనే నమ్మకం ఇంతవరకు మీకు కలగలేదా? కలగకపోతే ఇప్పుడు నేను ఇచ్చినా అనవసరం, కలిగితే నేను ఇవ్వటం అనవసరం. ఇదే మంత్రం వెళ్ళండి. ఎందుకంటే ఇన్ని చదువుకున్నాక ఇందులో ఒక ముక్క మంత్రం అనేది మీకు ఏది ఏ ముక్క దొరకనప్పుడు అంత గొడ్డుబోతు మనస్సుకి కొత్త మంత్రం ఇస్తే మాత్రం ఎలా అన్నాడు. నున్నగా ఈ మరి సిమెంటు గుండులాగా ఉంటుంది అనుకోండి, ఆ బుర్రకి ఇంకేమెక్కుతుంది లోపల? ఏం ఎక్కదా. ఇంకోటి చెప్పినా పక్కకే దారి కింద పడిపోతుంది, కానీ లోపలికి వెళ్ళేది ఏం కాదు కదా. అంచేత ఇంటికి వెళ్ళరండి సారు, పదండి. నిజంగా పెద్దవారు చెప్పారు కానీ వెళ్ళిద్దామని వెళ్ళొచ్చు. అంటే ధృతరాష్ట్రుని వంటి వారు. ధృతరాష్ట్రుడు సనత్సుజాతుల్ని అడిగాడు. అడిగితే మా విదురుడు ఏదో రమ్మన్నాడు గనక మీరు అడిగినవి చెప్పమన్నాడు కనుక నేను చెబుతున్నాను అని. పాపం వాడు వింటాడనే నమ్మకం వీడికి లేదు, అయినా చెప్పాడు తన బాధ్యతతో. అనుకోండి, అది మృత్యు ఉన్నది అనేటువంటి నమ్మకం
లేదని రుజువు చేసినా అవతల వాడికి పోదాం. ఏం చేత సొంత మృత్యువు సంగతి కదండి అది. మృత్యు యాజ్ థియరీ అయితే నమ్మొచ్చు లేదని, లేదా ఇతరుల మృత్యువుని గురించి అయితే అంతకంటే తేలిగ్గా నమ్మొచ్చు. అదేమిటండి అంత ఏడుస్తారేమిటి? మీ నాయన పోతే ముసలాడు పోతే వాడు ఏడు దుఃఖపడుతున్నట్టు. అదేమిటి ఎంతమంది నాయనలు పోలేదు ఇంతవరకు? పుట్టిన వాళ్ళంతా పోతారు. అయినా కానీ మృత్యు అనేది ఏముంది, పంచభూతాల్లో కలిసిపోతుంది. బ్రహ్మాండ అని ఉపన్యాసం చెప్పొచ్చు, తనకు కాదు కనుక. తనను ఆయన పోయినప్పుడు పళ్ళుగొళ్ళను ఏడుస్తుంటే ఏమిరా వాడికి ఉపన్యాసం చెప్పావు అని అడిగి కూడా అంటే కనుక నమ్మకం ఉందా లేదా అన్నటువంటిది టెంకాయ కొడితే నీళ్లున్నాయా లేదా తేలుతుంది, కానీ తర్కంతో తేలదు. ఏ అయ్యగారు సరుకు ఆ అయ్యగారికి వచ్చినటువంటి సన్నివేశములలో తేలుతుంది, మరో దాంట్లో తేలదు. ఏమండి? అందుకనే ఎవడి రోగం కుదరటానికి కావలసినటువంటి సన్నివేశములు వాడి జీవితంలో వస్తాయి. నాకు వచ్చినటువంటి మీకు రావు, మీకు వచ్చినటువంటి వారికి రావు. ఏం చేత నా మొహంలా మీ మొహం లేదు, మీ మొహంలాగా ఆయన మొహం లేదు, ఎట్లా ఉంటుంది? అందుకని